నమస్కారం గురువుగారు. మహాదేవ. గురువుగారు, ప్రతి ఒక్కరు ఇంట్లో నిత్య పూజ చేస్తూ ఉంటారు. చేసిన తర్వాత వాళ్ళు అంటే నాన్ వెజిటేరియన్స్ వాళ్ళు మాంసం తినొచ్చా? అలా నిత్య పూజ చేసేవాళ్ళు, ప్రతిరోజు పూజ చేసేవాళ్ళు మాంసం తింటే నరకానికి పోతారని చెప్పి కొంతమంది అంటున్నారు. అది ఎంతవరకు నిజం? మాంసం తినొచ్చా, తినకూడదా? తింటే ఏ వారంలో తినాలి? ఈ వారంలో ప్రత్యక్షంగా తినాలంటూ ఏమీ లేదు నియమం అనేటువంటిది. ఓకే. కాకపోతే మనకొక తెలంగాణలో ఒక సాంప్రదాయం అనేది, అంటే నేను దేవాలయంలో కొంతమంది భక్తుల నోట్ల నుంచి విన్నవి. వాళ్ళు ఏమంటారంటే, అయ్యా కాశీలో గంట మోగాలి, నా ఇంట్లో కంచంలో ఎముక మోగాలి అని అంటాడు. అవునా? అవునండి. విన్నారా మీరు ఎప్పుడైనా? అంటే కొంతమంది ఏంటి అని అంటే మాంసాహారం లేనిది వాళ్ళు ఉండలేకపోతున్నారు. అవును, ముక్కలేందే ముద్ద దిగట్లేదు. ఇలా కూడా మొన్న ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చింది, కాల సర్పదోష శాంతి చేయించుకుందామని. ఓకే. 9 రోజుల పాటు నీవు మాంసం అనేటువంటిది ముట్టకూడదు అని చెప్పా. గురువుగారు నేను ఉండలేను గురుగారు అని. ఉండలేకపోవడం ఏంటమ్మా అంటే, శాకాహారం అయితే నేను ఇంతే తింటా, మాంసాహారం అయితే ఇంత తింటా అని చెప్పింది. అదేంటమ్మా అంటే, నాకు ముక్కలేంది ముద్ద దిగదు అని అంటుంది. కానీ ఒకటేంటి అంటే, పూజలు ఆచరించే క్రమంలో మత్తు పదార్థాలకు మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఓకే. అలా అంటే మరి అఘోరాలు నిత్యం శివనామ స్మరణ చేస్తారు, కానీ వాళ్ళు ఎప్పుడు మత్తులోనే మూలిగి ఉంటారు. దానికి ఏం లేదా? అఘోరాలు వేరండి. మళ్ళీ వాళ్ళు నిత్య శివనామస్మరణ వేరు. అఘోర తత్వంలోనే అఘోర విషయంలోకి వచ్చేసరికి మీకు ఒక చిన్న కథ చెప్తాను. కథ కాదు, జరిగిన వాస్తవం. మీకు భక్త సిరియాలుడు ఐడియా ఉన్నాడా? అవునండి. ఎవరండి భక్త సిరియాలుడు? స్వామివారి ప్రియ భక్తుడు. అవునండి. అవునా? ఆయనను పరీక్షించినట్టు ఎవరిని పరీక్షించాల పరమేశ్వరుడు. ఆఖరికి పరమేశ్వరుడే తనింటికి వచ్చి అన్నం పెడుతూ ఉంటే కడుకు అన్నట్ల, నాకు చిన్న పిల్లల లేత మెదడు మాంసము కావాలి అని అన్నాడు. అవును, తలకాయ రంగరించి అది మీరు మన హస్తాలతో వండాలి అని. సిరియాలుడు ఏం చేయాలో అర్థం కాక తన సొంత కొడుకునే సంహరించి, ఎందుకంటే బయటి వాళ్ళని తీసుకువచ్చి చంపేస్తే ఎవరైనా ఏమనుకుంటారు? అది ఇంకా మహాపాపం అవుతుంది. అందుకోసం ఏం ఆలోచించాడో, తన కొడుకునే సంహరించి తన మెదడులో ఉండే ఇక్కడ వెనక భాగంలో ఇంత ముద్ద ఉంటుంది, చిన్న మెదడు అంటారు, దాన్ని దంచి ఉడకబెట్టి నాకు భోజనం పెట్టాలి అని అన్నాడు. సరే అని కొడుకుని చంపేసి భార్యాభర్తలు ఇద్దరు కలిసి దాన్ని వండేసి తీసుకువచ్చి పెట్టారు. అవును, చూశాను సార్. పరమేశ్వరుడే అఘోరతత్వంలో రూపంలోకి చెందినప్పుడు మాంసాహారాన్ని భుజించారు, మనిషి మాంసాన్ని. అఘోరాలు కూడా 6 మాసాలకు ఒక్కసారే తినాలని ఉన్నది నియమం. మనిషి మాంసం. వారు కూడా నిత్యంగా మాంసాహారం తినరు. అది దీక్షలో ఒక భాగంగా, దీక్షలో ఒక భాగం అంతే. తీసుకున్న దీక్షలో ఒక భాగం. అందులో ఈ యొక్క విధి తత్వాల్లో వాళ్ళు ఆచరించేటప్పుడు మామూలుగా పక్షానికి ఒక్కసారి భోజనం చేస్తారు. అంటే అది కూడా చెట్ల ఆకులు, మనం పాలకూర, తోటకూర, చుక్కకూర అని మాట్లాడుకున్న అలాంటి ఆకుకూరలు పచ్చివి తింటారు. ఓకే. అంతే. ఇంకా భోజనం అంటే అదే వాళ్ళ శరీరంలో ఎటువంటి లోభాలకు ముగ్ధుడు కాకుండా. ఎందుకు అనంటే, ఈ అఘోరతత్వంలో మొదటి సాధన చేసేటప్పుడు చుట్టుపక్కల ఉండే పిశాచాలు ఏవైతే ఉన్నాయో వారిని ఆ దీక్షలో ఆచరించకుండా నానా రకాల ప్రయత్నాలు చేస్తారు. ఓకే. యక్షిణీలు కావచ్చు, మోహినీలు కావచ్చు, పిశాచులు కావచ్చు, రాక్షసులు కావచ్చు, ఇలా దండయాత్రకు కూడా వారు వస్తారు. ఆ క్రమంలో వారి యొక్క సాధన, ఒకవేళ వాడు శక్తి పురుషుడు అయ్యాడు అనుకోండి, వాడి వల్ల వీళ్ళ అంతం ఉంటుంది. అతనికి లోబడుచుకోవడం. ఆయనే తొందరగా వృద్ధిలోకి రాకుండా ఉండడానికి కోసం ఇవన్నీ అడ్డుపడుతూ ఉంటాయి. వాటిని అదుపులో చేయడానికి ఆకుకూరలు అయితే తింటారు. అదే పూర్వంలో విశ్వామిత్రుడు తపస్సు చేస్తుండే ఇంద్రుడు వచ్చి చెడగొట్టినట్టు అలా అదే విధంగా. ఇంకో విషయం కూడా చెప్పాలి అని అంటే, కొంతమంది దీక్షల్లో ఉన్నప్పుడు ఆనియన్స్, ఉల్లిగడ్డ తినరు, మునక్కాడలు తినరు. ఎందుకోసం అంటే అవి తినేసరికి ఏమవుతుంది, మనసులో లేని కామలోభాలు మొదలవుతాయి. రజోగుణాన్ని ప్రేరేపిస్తాయంట. రజోగుణాన్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. అందుకోసం వాటిని నిషేధం చేశారు.
అది దీక్షలు ఉన్నప్పుడు మరి మీరు అన్నట్టుగా మాంసాహారం తినొచ్చు కదా, తినకూడదు. ఓకే. అంటే అలా దీక్షలు ఉన్నప్పుడు కాకుండా ఇంట్లో రెగ్యులర్గా పూజ చేసుకొని మాంసాహారం ఇంట్లో రోజు ఉదయం పూట మనం పూజలు ఆచరిస్తాం కదండి, ఆ పూజలు అయిపోయిన తర్వాత మీరు ఏదన్నా చేసుకోండి, అది ఇంటి విషయం వరకే. ఓకే. విన్నారు, ఇప్పుడు మనం ఇంట్లో కాకుండా దేవాలయంలో ఒక పూజ క్రతువులు ఆచరిస్తున్నారు, అది ఆచరించిన తర్వాత మాత్రం తినకూడదు. ఓకే. ఆలయానికి వెళ్ళి పూజ చేసిన తర్వాత ఆ రోజు తినకూడదు. తర్వాత రెండోది ఇంకొకటి ఉంది. చాలామంది ఇంట్లో కంకణాలు కడుతున్నారంటే మన తెలంగాణలో ముందుగా చెయ్యి చాపుతారు. అవును. అది పెళ్ళికే కానివ్వండి, దేనికైనా కానివ్వండి, చెయ్యి చాపుతారు. అది మహాపాపం. కంకణ ధారణ ఎప్పుడైతే మన హస్తానికి అవుతుందో అప్పటి నుంచి 3 రోజుల వరకు, మినిమం 3 రోజుల వరకు అన్ని నిషేధం. ఓకే. భార్యతో సంసారం కూడా నిషేధం. కంకణ ధారణ చేస్తే ఇంత ఉంటుందా? ఇంత ఉంటుంది. కానీ ఎవరు పట్టించుకోరు. మనకున్నది బృహత్సామక్షత్ర వృద్రావష్ణయన్ పృష్ఠభోజ సభుత ముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం బాతేన సగరేణ రక్ష. మనకు మంత్రమే ఉంది అన్నారా. అది ఎప్పుడైతే మన చేతికి ధరిస్తామో అది ధరించినప్పటి నుంచి నియమం ఆచరించి 3 రోజుల పాటుగా, అంటే దీక్ష ఎన్ని రోజులు ఉంటుందో వాస్తవం అయితే 3 రోజులు, పంచము ఏకాదశి 41 రోజులు. అందుకే మినిమంలో కనీసం 3 రోజులైనా సరే మత్తు పదార్థాలను నిషేధించి, మాంసాహారాన్ని నిషేధించి కింద నేల మీద పడక చేయాలి. అందుకే కంకణాలు చాలామంది సత్యనారాయణ వ్రతానికి వెళ్ళినా అయ్యగారు నాకు కంకణం కట్టలేదు అని అడుగుతారు. అవునా? ఎప్పుడు కూడా కంకణానికి తొందరపడి చేయి చూపకూడదు. ఇక ఇంకొకటి, అయ్యగారి చేత కట్టుకునే కంకణము మంత్రోచ్చరణతోనే ఉంటుంది. అందుకోసం ఖచ్చితంగా 3 రోజుల నియమం పాటించాల్సిందే. కొంతమందిగా మీది మీరే కట్టేసుకుంటూ ఉంటారు. దానికి ఏంటంటే ఒక్కరోజు నియమం పాటిస్తే చాలా, ఒక్కరోజే కట్టుకున్న రోజే. ఇక ఇప్పుడు నడుస్తున్న దాంట్లో ఒక గృహప్రవేశం చేయండి మేక కావాలి అంటాడు, ఒక వివాహం చేయండి మేక కావాలి అని అంటాడు. అది చేయడం వల్ల నీకు గృహప్రవేశానికి అరిష్టం వస్తున్నది, వివాహమైన తర్వాత వివాహానికి కూడా అరిష్టం వస్తున్నది. ఇద్దరు భార్యాభర్తల మధ్యలో గొడవ జరుగుతున్నది అని అంటే వీరి వివాహం కావడానికి ఒక మూగజీవిని సంహరించారు, ఆ పాపం వీళ్ళ వీధికి వచ్చేస్తుంది. వివాహం చేసుకున్న వాళ్ళపై మళ్ళీ ఇంకా వివాహం అయిన తర్వాత తినడం కూడా అదే మాంసం తింటున్నారు. ఎందుకు? ఇప్పుడు తెల్లారిన తర్వాత ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఆచరిస్తున్నారు. సత్యనారాయణ వ్రతం అయిపోగానే పీట పక్కకు జరిపి మళ్ళీ భుజిస్తున్నారు. ఎందుకు అనంటే ఈ వివాహంలో ముఖ్యమైనవి రక్షా కంకణాలు పిల్లలకు కడతారు. అవునా? అవి ఎంతటి శక్తివంతమైందో అంత శక్తివంతమైనది. వాటిని కూడా వీళ్ళు పక్కకు పెట్టేసేసి అలా చేస్తున్నారంటే మొదలు మాంసాహారం అమ్మేటి వాళ్ళని అనాలి. వాళ్ళు వృత్తిపరంగా చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకోవాలంటే ఇంత యథావిధిగా మనం శాస్త్రోక్తంగా చేస్తున్నప్పుడు కూడా ఇది కూడా మనం ఎందుకు పక్క పెట్టకూడదు. ఓకే, రైట్. మీరు అన్నారు ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత ఆ రోజు అస్సలు మాంసాహారాన్ని ముట్టకూడదు. ఆలయ దర్శనం అట్లా ఆలయంలో పూజ అంటే కొన్ని ఆలయాలు, ఇప్పుడు అమ్మవారి ఆలయాలకు వెళ్తే ఆలయంలోనే మనం మేకలను అమ్మవారికి బలిస్తున్నాం కదా, మరి దానికి ఆలయాలలో ఏంటి అంటే ఉగ్రదేవతల రూపంలో ఉండేవాడు. ఇప్పుడు దుర్గాదేవి ఉంది, ప్రతి దుర్గాలయంలో ఉన్నదా ఏటలు కోయడం? లేదండి. శాంత రూపంలో ఉన్న అమ్మవారి దగ్గర విజయవాడని చూసుకోండి, అక్కడ అసలు చెయ్యను కూడా చేయను. శ్రీశైలంలో ఉందా భ్రమరాంబ, అలంపురిలో ఉందా జోగులాంబ, 18 శక్తిపీఠాలు ఉన్నాయి. ఇక్కడ ఎక్కడైనా ఉన్నాయా? కామాఖ్య మాత్రమే ఒకటి. తర్వాత సాధుతత్వం, ఇప్పుడు రాజరాజేశ్వరి టెంపుల్ ఉంది, అక్కడ చేస్తారా? చెయ్యరు. కొన్ని దేవాలయాలు ఏంటిది, ఎల్లమ్మ, మారమ్మ, పోచమ్మ, మైసమ్మ, గ్రామదేవతలు. అలానే మళ్ళీ నాగదేవత కూడా గ్రామదేవత కిందికి వర్తిస్తుంది, కానీ ఆమెకు కూడా చెయ్యరు. ఓకే, అలా గ్రామదేవతలకు పూజ చేసినప్పుడు వాటిని తినడంలో తప్పులేదు. అది ఇంకొకటి, వాళ్ళకి అర్పించాలి, మనం తినడం కాదు. మనం తినడం ఎంత ప్రసాదం కింద ఇంతే నోట్లో వేసుకోవాలి. కానీ పాపం దేవుళ్ళే ప్రసాదంలో తీసుకొని మిగతా ఇందులో మీకు ఇంకో విషయం చెప్తా. ఒక భగవంతుడే ఉన్నాడండి. నేను చిన్న విషయం మిమ్మల్ని అడుగుతా. భగవంతుడు ఉన్నాడు, రోజుకి ఒక 2 మనుషులు తినేంత భోజనం ఆయన మన ఇంటికి వచ్చాడు, రోజు తింటున్నాడు.
లేదా మీరే దేవాలయంలో విగ్రహము తింటున్నది అంటే మీరే తీసుకుపోయి ఒక రోజో 2వ రోజులో 3వ రోజులో తినిపిస్తారు. నెల రోజులు అయిన తర్వాత ఊరి నేనే పెట్టాను, నాకే వచ్చింది అయితే అన్నట్టు ఎవరైనా అదే ఫీల్ అవుతారు. అవునండి. అవునా కాదా? వాళ్ళకి ఇష్టమైనప్పుడు, వాళ్ళకి నచ్చినప్పుడు, చుట్టాలందరూ వచ్చినప్పుడు చాలామంది అమ్మవారి దగ్గరికని వెళ్తున్నారు, ఏట వేసుకుంటున్నారు, కోడో కోసుకుంటున్నారు, అమ్మవారికి చూపించినట్టు చూపించి వాళ్ళే తింటున్నారు. అదే భగవంతుడు వచ్చి ప్రత్యక్షంగా తింటా అంటే వీళ్ళు ఆ కంచంలో భోజనం కూడా పెట్టారు. నీకు తింటే నాకే సరిపోదు అని అంటారు. అవునా కాదా? ఎగ్జాక్ట్లీ అండి. అట్లా ఈ కొంతమంది దేవతలకు మాత్రమే ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి ఆట కోసుకుంటారు. కానీ సాత్విక దేవతలు ఇప్పుడు చండీ యాగం చేయించాలి. మనం చండీ యాగానికి భుజిస్తామా? లేదండి, పరమ పవిత్రంగా చేస్తాను. దానికి ఆచరించాలనుకునే 3 రోజుల ముందు, ఆచరించిన తర్వాత 3 రోజుల తర్వాత ఎంత నియమంగా ఉంటే అది మనల్ని అంతగనం రక్షిస్తుంది. ఇలా కొన్ని పూజలు అయితే ఉన్నాయి. ఆ పూజల వలన మనకు విజయం అందుకోవాలి, విజయం సాధించాలి, సకల భోగ భాగ్యాలు మన ఇంటికి రావాలి అనుకుంటే కనుక మొదలు మాంసాహారాన్ని త్యజిస్తేనే సకల యోగ్యత మనకు వస్తుంది. అంతే, యోగ్యతతో పాటు ఆరోగ్యంగా ఉంటారు. ఇందులో ఇంకొకటి, ఒక మాంసము అంటే అది ఏమంటారు, చికెన్ అంటే ఒక్క పీసు అరగడానికే మనకు అంత సమయం తీసుకుంటుందే, మరి అది కడుపులో ఉండంగా గుళ్ళల్లోకి వెళ్ళొచ్చా? అస్సలు అది లాజిక్ ఎవరు ఆలోచించరు. ఆ రోజుకి అప్పటికి స్నానం చేసి అంటే ఆ రోజు నేను తిన్నానా, తెల్లారి స్నానం అయిందా అయిపోయిందా అంటారు. స్నానం అయిపోవడం ముఖ్యం కాదు, కానీ మన కడుపులో అయితే ఉంది కదా. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే శరీర శుద్ధి, దేహశుద్ధి ఏది అడగడు. కేవలం నీ మనసులో ఆయన యొక్క స్మరణ, నిష్కలమైనటువంటి భక్తి ఉన్నప్పుడు మాత్రమే భగవంతులు మనకు సాక్షాత్కరిస్తారు. ప్రత్యక్షంగా మనం ముందుకు వస్తారు. భక్త సూర్యుడు వాణ్ణి 20 సంవత్సరాల వరకు ఆయన సాక్షాత్కరించాల. అన్నారా? భక్త కన్నప్పకు తొందరగా సాక్షాత్కరించలేదు. ఎవ్వరమైనా సరే, నేను పూజలు చేస్తున్నాను, నన్ను దేవుడు పట్టించుకోవట్లేదు అంటే మనం చేసే పూజల్లో ఇంకేం లోపాలు ఉన్నాయి, వాటిని గ్రహించి ఆ తప్పుల్ని మనం తొలగిస్తే మనం అనుకున్నట్టుగా భగవంతుడి అనుగ్రహము పొందుతాము, మాంసాహారం నిషేధం చేస్తాము. నాకు తెలిసైతే నేను ఒక 30 మంది వరకైతే మాంసాన్ని మానిచ్చేసాను వాళ్ళ ఇంట్లో. చాలా గొప్ప పని. 30 కుటుంబాలు, అంటే ఒక మనిషి కుటుంబాలే 30 మందితో మానిపించా. అందులో ఒక 4 కుటుంబాలు మీ చారీలే ఉంటారు. అన్నారా? ఓకే, ఫైన్ సార్. అంటే మాంసాహారాన్ని తినకూడదు, తింటే మనకే లాస్, అటు ఆరోగ్యపరంగా ఇటు దైవికంగా కూడా అలాంటి శక్తులు మనకు రావని చాలా చక్కగా విశ్లేషించారు. ధన్యవాదాలు సార్. మహాదేవ.